ఇది పీర్జాపేటలో ఈరోజు ఫంక్షన్లు చద్దారు సార్. ఓటు రాజారావు అనే వ్యక్తి మా మామే. అతనికి ఇవ్వలేదు, ఊరంతా ఇచ్చారు. సెక్రటరీ ఫోన్ చేస్తే ఎవరికి చెప్తే వాళ్ళకి చెప్పండి అంటుంది. ఎందుకు ఇవ్వలేదు మరి మీకే తెలియాలి. నాకేం తెలియాలి, నాకేం తెలుస్తుంది. అది 5,000 30,000 మంది పెన్షన్ ఉన్నాయి. ఎవరికి ఎక్కడ ఎందుకు వేస్తారో నాకు తెలియదు కదా అని చెప్తాను. అలా కాదు, మీకు ఓటు రాజారావు అంటే తెలుసును కదా, గురువులు అర్జునరావు అని తెలుసును కదా సార్ మీకండి. బాబు నువ్వు అర్థదిట్టంగా మాట్లాడు. గురువులు అర్జునరావు అధ్యక్షులు, అందుకనే నేను మాట్లాడుతున్నాను. ఎంతో విషయం చేస్తే నేను మాట్లాడతాను. అంతేగాని నువ్వు నీకు తెలియాలి ఏంటి మాట్లాడుతున్నావు. నేను ఫోన్ చేశాను సార్ ఉదయం, ఏమమ్మా ఊరంతా ఇచ్చినారు మరి ఇవ్వలేదు అక్కడ అని చెప్పినాను. నువ్వు నాతో మాట్లాడేటప్పుడు చిన్నగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు తెలియదు కదా, నీకు తెలియదు అని నాకు ప్రశ్నిస్తావు. నేను తిన్నగా మాట్లాడతాను సార్. ఆవిడ నేను అంతగా మాట్లాడుతున్నానా? లేదు లేదు, ఆవిడ ఫోన్ చేస్తే ఏమందంటే ఎవరి కాలంతో చెప్పుకోండి. ఫోన్ చేసి నువ్వు నాతో ఎలా మాట్లాడాలి? మీతో నేను కరెక్ట్ గా మాట్లాడినా సార్. నువ్వు కరెక్ట్ గా మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్ కాదండి. నీకు తెలియాలి, నాకెందుకు తెలుస్తాయి. 30,000 పెన్షన్లు ఉన్నాయి. ఎవరో ఎక్కడ అంటే నేను మీరు చెప్పాను అనుకుంటాను. ఎందుకంటే నేను మాట్లాడతాను తప్ప నీకే తెలియాలి అంటే దాని అర్థమైంది. నీకు నచ్చినట్టు మాట్లాడతావా ఏంటి సార్? అర్జునరావు అని మీరు నాన్న పేరు చెప్తావు కాబట్టి నేను మాట్లాడాను. నేను వింటుంటే నువ్వు చెప్పను, నీతో మాట్లాడతావే. నేను వచ్చినాను సార్, నేను చెక్ పోస్ట్ కూడా మీకు కలిశాను. నువ్వు కలవచ్చురా బాబు, నువ్వు అన్ని కలవచ్చును. అర్జునరావు కొడుకువి నువ్వు కలవచ్చును. మాట్లాడేటప్పుడు పద్ధతి మీద మాట్లాడాలి. పద్ధతి కాదు సార్, ఎందుకంటే నాకు తెలియదు కదా. పద్ధతి కాదు సార్. ఆవిడ నేను ఫోన్ చేస్తే ఏమందంటే మీరు ఎవరి కాలం తలకి చెప్పండి. అయితే ఆవిడ మాట్లాడితే నువ్వు నన్ను ప్రశ్నిస్తావేంటి? మరి ఎవరో చెప్పాలి, మీరే చెప్పాలి. ఏమో నువ్వు చెప్పలేదు, నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు. ప్రశ్నించట్లేదు, చెప్పడం ప్రశ్నించడం నీకు తెలియాలంటే దాని అర్థం. అలా కాదు, అక్కడ ఏమన్నా ఒకవేళ అంటే వినయా నువ్వు వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ అంటే దాని అర్థం ఏంటి? నీకు తెలియాలంటే దాని అర్థం ఏంటి? అంటే వేరే పార్టీ అనుకుని గట్రా వాళ్ళు ఏంటి ఇబ్బంది పెడతాను రేట్ అని చెప్పి నేను మీకు చెప్తాను సార్. నేను అయితే నువ్వు అది వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక్కొని అప్పుడు నువ్వు మాట్లాడాలి నాతో. నేను కనుక్కున్నా, నీకు నచ్చినట్టుగా నువ్వు నాతో మాట్లాడాలి సార్. నేను కనుక్కున్నా సార్ ఆవిడ్ని. ఆవిడ లేకపోతే నువ్వు వెళ్ళవు, ఊరెళ్ళి విషయాలు అయితే కనుక్కొని అప్పుడు నాతో మాట్లాడు. నేను కనుక్కున్నా మీరు ఎలా కాలం నేను ఆవిడ ఎందుకు చెప్పలేదు విషయం ఏంటి కనుక్కొని నాకు చెప్పండి సార్. నేను కనుక్కున్నా ఆవిడ్ని. కనుక్కున్న తర్వాత మార్నింగ్ చెప్పింది 11 గంటలకు ఇస్తాం అన్నది. ఈ పెన్షన్తో పెద్ద సమస్య కాదు సార్, అంతకంటే ఎక్కువ నాకు ఖర్చు అయిపోయింది ఎలక్షన్లోనే. బట్ ఏంటంటే మనం అనుకుని ఉన్న తర్వాత ఆ ఒక ఇది కూడా లేకపోతే మరి కాదని చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ అయినా నేను. నువ్వు కాంటాక్ట్ అవ్వడం వేరు, విషయం చెప్పడం వేరు. మీ అమ్మ మీ నాన్న ఉన్నాడు అనడానికి నీ అమ్మ కూడా ఉన్నాడు అనడానికి తేడా లేదా? నువ్వు పద్ధతి మీద మాట్లాడడం ముందు నేర్చుకో. నువ్వు నా దగ్గరికి మాట్లాడేటప్పుడు ఇలా ఆపేయారంటే నేను అడిగితే కన్నారంటే ఎందుకు ఆపేరని నేను నిన్ను అడిగాను. నీకే తెలియాలని నువ్వు మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్న అంటే మా బామ్మర్దిని కూడా నేను తీసుకుని వచ్చాను సార్. చెక్ పోస్ట్ లో మేము కలిసాము. కానీ అక్కడ నువ్వు ఇవన్నీ నువ్వు దొంగ తిరిగి నాకు చెప్పకాదు. నువ్వు నేను అడిగింది నాకు దొంగ తిరిగి ఏంటి సార్? నాకు ప్రభుత్వం నుంచి ₹1 నాకు అవసరం లేదు సార్. నాకు దొంగ తిరిగి ఏంటి ఉంది? నేను 18 రోజులు పెట్టుకుని మీ ఎలక్షన్కి వచ్చి నేను ఇచ్చేసి ఓట్లు వేసి ఇచ్చేయను సార్. దొంగ తిరిగి దీనిలో ఏమని చెప్పు ఆడిచ్చిన ₹3,000 పక్క ఇటు అయిపోయిందట్లేదు. కానీ ఆవిడ నేను ఫోన్ చేస్తే నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు సార్. నేను సార్ నేను మంచిగా మాట్లాడతాను సార్. అవసరం తీరుకుంటూ ఒకలాగా ఉండకూడదు, అవసరం తీరమంటూ ఒకలాగా ఉండకూడదు సార్. సార్ అవసరం అనేటటువంటిది కాదు ఇక్కడ. క్వశ్చన్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నేను రెస్పెక్ట్ ఇచ్చిన చేస్తే మన అనుకుని నేను కాల్ చేశాను. నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాను?
ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడు, మీరే చెప్పండి సార్. లేదు సార్ రవికుమార్ సార్, నేను తప్పు మాట్లాడలేదు. నువ్వు తప్పే మాట్లాడావు. నేను తప్పుగేటి మాట్లాడలేదు. అక్కడుండి నా వల్ల ఏటంటే మీ మావ నాతో మాట్లాడమని ఫోన్ పెట్టు. ఎవరితోనే? మీ మావ నాకు ఫోన్ చేయడం, నువ్వు ఫోన్ పెట్టావు. సార్ అవసరమే లేదు. నీ 3,000 కూడా నువ్వే తీసుకో. మాట్లాడమని చెప్పు. నువ్వు మాట్లాడు. అవసరం లేదు. ఈ 3,000 కూడా మీరే తీసుకోండి, ఇబ్బంది నాకెట్లేదు. అక్కర్లేదు. ఈ 3,000 కూడా రాపనే ఇబ్బంది ఎట్లేదు. ఎన్నో డబ్బులు ఖర్చు అయినాయి నాకు ఎలక్షన్ లో. 3,000 కోటీసులు కాకుండా పూటకైతే లోట్లేదు సార్. కోటీసులు మనం చదవదు పక్క. నువ్వు కోటీశ్వరు 100 కోట్లు ఉన్నాయి నాకు. కోటీసులు కాదు సార్. ఏం జరిగింది అనేది నాకు మీరు చెబితే నేను విషయం కనుక్కుంటాను. నేను అదే చెప్తాను సార్. నేను అదే చెప్తాను, మీరు వేరే విధంగా ఆలోచిస్తారు. నేను అదే చెప్తాను, మీరే వేరే విధంగా ఆలోచిస్తారు. నేను వేరే విధంగా ఆలోచించడా? మీకు ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైంది. కోన్ రవికుమార్ అంటే మేము పేక్ కోసుకుందాం సార్. మా నాన్న నుంచి కానీ మా తాత నుంచి కానీ. నేను మర్యాద లేకుండా మాట్లాడితే నువ్వు పేక్ కోసుకుంటే ఇప్పుడు ఏం తప్పుడు మాట్లాడినాను సార్? తప్పుడే మాట్లాడావు. ఫోన్ ఇచ్చాడు, మా మామ పెట్టారని అడిగాను, ఎందుకు ఎవరు అడిగారు, మీకే తెలియాలని అన్నాను అని చెప్పేసి వాడు నీకు ఏమంటాడు? అక్కడ కోట గోవింద విషయంలోనే ఏమనే వీళ్ళకు లోకల్లో ఉందేమని చెప్పి నేను అనుకుంటాను సార్. నేను కానీ వాళ్ళు అనుకోవడానికి నువ్వు ఎవరు అనుకోరండి. తొక్కడానికి నీ మామ మాతో మాట్లాడతాం. తొక్కకి కనకండి సార్, తొక్కకి కనకండి. నీ వల్ల నేను రూపాయి ఆశించింది లేదు. తొక్క కాదు అయ్యా కోన రవికుమార్ గారు, తొక్క కాదు. నీ వల్ల నువ్వు ఈడట్.